ఈ రోజులో కూడా చేసిన అంటే చేయకుండా మా వాళ్ళే ఇప్పుడు వీడు వంశీ ఒక గ్రూప్ ఉంది, వీళ్ళందరూ నా కంపోజింగ్ రూమ్ ముందు ఒకే గలట చేస్తూ ఉన్నారు. అది ఇక్కడ మాట్లాడడానికి నేను రాలే, మాట్లాడడానికి ఏమి లేదు. నేను చేసిన పని ఈ పిక్చర్లో ఉంది. మీరు విన్నారు, వినకపోతున్నారు, వింటా ఉంటారు. ఇది నమ్మకం ఉంది. కీరవాణి గారు నాకు రాసినప్పుడు ఈ పల్లికి వినిపించినప్పుడు అనుకున్నా, వీడు లోపల ఉన్న బంధం, ఆత్మబంధం గురించి కదా రాసి ఉన్నారు. ఇది పాట లేదు, సిచ్యువేషన్ కోసం రాయలేదు. ఆయన ఆయన రియల్ ఫీలింగ్ టువర్డ్స్ మీ ఈజ్ అంత అభిమానుడు. చాలా అది ఎప్పుడూ మారలేదు, ఎప్పుడూ చేంజ్ అవుతుంది. ఒక స్టేజ్ వస్తే కొన్ని పిక్చర్ బిగినింగ్లో మ్యూజిక్ చేసేదానికి ముందు ఈజ్ అ ఫ్యాన్, అంతే కదా. ఫ్యాన్గా ముందే తర్వాత పిక్చర్స్ వచ్చి పిక్చర్లో మ్యూజిక్ చేసి మ్యూజిక్ వల్ల పాపులర్ అయ్యి అయితే స్వభావం మారిపోతుంది. మారిపోవచ్చు, మారలేదు. ఆ రోజు ఎలా నాకు కనిపించారు ఫస్ట్ టైం ఇన్ మై రూమ్, కంపోజింగ్ రూమ్, వాట్ ఎలా చూసానో అలాగే ఉన్నారు. అది కూడా మనసు కదా, మనసు వల్లే కదా మనం మనుషుడు అయ్యాము కదా. అలాగే ఉన్నారు, అలాగే ఉండాలి. దేవుడు ఈ పిక్చర్కి ఆశీస్సులు అందరికీ, ఇది దీంట్లో పనిచేసిన ఈ పిక్చర్లో పనిచేసిన అందరికీ మీ లాంగ్ లైఫ్, ఫేమ్ అని ఇవ్వాలని కోరుకున్నాను, అంతే. సార్ ఒక్క ప్రశ్న సార్, అది ఏంటి అంటే మామూలుగా మాకు ఏ సందర్భంలో అయినా ఇళయరాజా గారి పాట పెట్టుకుంటే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. మనకి ఎలాగో Q&A సెషన్ ఉంది సార్ మీడియాతో. ఒకటే ఒక ప్రశ్న, Q&A ఉంది సార్, ఒకటే ఒక ప్రశ్న సార్. ఇళయరాజా గారు లాంటి సంగీత దర్శకుడు ఇచ్చిన పాటల్లో ఇళయరాజా గారికి నచ్చిన పాట ఏది? మీకు బాగా ఇన్ని వేల పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏది? ఫేవరెట్ సాంగ్ అంటారు కదా సార్, అలా ఒకటి వేరు ఒకటనా రెండనా? నాకు ఇష్టమైన కాదు, నా వల్ల వచ్చింది కదా. నాకు ఎంత మ్యూజిక్ తెలుసు అనేది ముఖ్యం కాదు. మ్యూజిక్ నా గురించి తెలిసిపోయింది. ఎలా వస్తుందని నాకు తెలియదు, నిజంగా తెలియదు. తెలిస్తే ఆ సెకండే మ్యూజిక్ కంపోజ్ చేసేది ఆపేస్తుంది. తెలిస్తే ఎలా వస్తుందని తెలిస్తే మ్యూజిక్ ఆపేస్తుంది. అది తెలిసిపోయింది కదా. హాయిగా ఇంట్లో కూర్చొని నాకు మ్యూజిక్ తెలిసిపోయింది అలా లేదు, తెలియదు, ఎలా వస్తుందని తెలియదు సార్. అయితే ఈ విషయం మీకు ఎప్పటికీ తెలియకూడదు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మీరు ఎప్పుడు పాటలు ఇస్తూ ఉండాలి మాకు. థ్యాంక్ యూ. ఇందాకే అన్నారు స్వామి అని పిలుస్తాము అని చెప్పి, నిజంగానే ఆ స్వామి దర్శనం మాకు ఇన్నేళ్లకి వేదిక మీద లభించింది. థ్యాంక్ యూ సో మచ్. సో మీ పాట ఎప్పటికీ మాతోనే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే మనకి మీడియాతో ఒక చిన్న ఇంటరాక్ట్